షలోం ఫ్రెండ్స్. నీతిమంతుడైన యోసేపుకు కలలో దూత ప్రత్యక్షమై ఏమని సెలవిచ్చిందో తెలుసా? దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను అంగీకరించడానికి చేర్చుకోవడానికి భయపడకు. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది. ఆమె ఒక కుమారుని కని ఆయనకు యేసు అని మీరు పేరు పెడతారు అని చెప్పింది. మరి ఆయనకు యేసు అను పేరు ఎందుకు పెడతారో తెలుసా? ఆయన ఈ లోకానికి తన ప్రజలను వారి పాపము నుండి రక్షించడానికి వస్తున్నాడు. యేసు అనగా రక్షకుడు అని అర్థం. మరి ఆయన అనుగ్రహించే రక్షణ నీకు కావాలా? అయితే నేడే ఆయన యొద్దకు రా, పాప క్షమాపణ పొందు. రక్షకుడు వచ్చినాడమ్మా, నిన్ను నన్ను పరముకు చేర్చా భూమికొచ్చాడమ్మా. పాపమే లేనోడమ్మా, పాపుల రక్షకుడమ్మా, ప్రాణమీయ వెనుకాడని ప్రేమామయుడోయమ్మా. మన కోసం ఇలాకొచ్చిన యేసురాజు ఇతడమ్మ, జగమంతా కొలిచేటి ఇమ్మానుయేలమ్మ. మన కోసం ఇలాకొచ్చిన యేసురాజు ఇతడమ్మ, జగమంతా కొలిచేటి ఇమ్మానుయేలమ్మ. జీసస్